భవిష్యత్తులో భాగ్యవంతులు అవ్వాలి అనుకునే వాళ్ళు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతోనే మొదలుపెట్టాలి. ఇది నా మాట కాదు. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వ్యాపార వంటి విభిన్న అంశాలతో అమెరికా ప్రజల హృదయాలు చెరగొన్న ప్రఖ్యాత వార్తాపత్రిక యుఎస్ఏ టుడే, ఫౌండెడ్ ఇన్ 1982, రిచ్ డాడ్ పూర్ డాడ్ కితాబుకిచ్చిన కితాబు ఇది. ఏముంది ఈ పుస్తకంలో? దీనికన్నా ముందు అసలు ఈ పుస్తకం ఏం చేయగలదో మాట్లాడుకోవాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తుల జీవిత పరిస్థితులను ఇది చక్కదిద్దగలదు. అభాగ్యుల అరచేతుల్లో భాగ్యరేఖలను సృష్టించగలదు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వారికి ఆపన్నహస్తం అందించగలదు. దీనమ్మా జీవితం అని తలకొట్టుకునే వారి నుదిటి రాతలు మార్చగలదు. వారిని వారికే మరో విజేతగా పరిచయం చేయగలదు. అందుకే 10 అధ్యాయాలతో 6 పాఠాలను నేర్పడానికి సిద్ధంగా ఉన్న ఈ పుస్తకాన్ని మన సబ్స్క్రైబర్స్ కోసం మరోసారి తెరుద్దామనిపించింది. రాబర్ట్ టి కియోసాకి. ఈయన ఉద్దేశంలో అమెరికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, విద్యాలయాలు అన్నీ పిల్లలకి మంచి ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి, డబ్బు కోసం ఎలా పనిచేయాలో నేర్పిస్తున్నాయి. అదే జనం కష్టపడటానికి కారణం. కియోసాకి అంటారు, మనం డబ్బు కోసం పనిచేయడం కాదు, డబ్బే మన కోసం పనిచేయాలి అని. ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే. 100కి 100% సాధ్యమే. ఈ పుస్తకం ద్వారా తమ చిరునవ్వుని విజయానికి చిరునామాగా మార్చుకున్న ధనవంతులు ఎందరో సాక్ష్యాలుగా నిలుస్తారు. ఈ పుస్తకంలో మొదటి అధ్యాయం గురించి మాత్రం ఈ వీడియోలో క్లుప్తంగా వివరించాలి అనుకుంటున్నాను. డబ్బు సంపాదించే పాఠాలు ఏవి మొదటి అధ్యాయంలో ఉండవు, కానీ అందుకు అవసరమైన వైఖరిని ఇది నేర్పిస్తుంది. మనల్ని ఆ మార్గంలో కార్యోన్ముఖుల్ని చేస్తుంది. మనం తలుచుకుంటే ధనవంతులు కావడం పెద్ద కష్టమైన పనేమీ కాదు అనే తీయని వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఎలాంటి పరిస్థితులు ఈ రచయితని ధనవంతునిగా మార్చాయో తెలియజేసే కథనం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. మరి మొదలు పెడదామా ఈ మనీ కావ్యాన్ని? సగటు మనిషి ఇరుక్కునే ర్యాట్ రేస్తో ఈ పుస్తకం మొదలవుతుంది. అది ఎలా ఉంటుందంటే, పిల్లవాడు పుడతాడు, స్కూలుకి వెళ్తాడు, మంచి మార్కులతో పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించుకుని తల్లిదండ్రుల్ని ఆనందపరుస్తాడు. తన బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైతే క్యాష్ ఫ్లో మొదలవుతుందో బ్యాంకులన్నీ క్రెడిట్ కార్డ్స్ అంటకట్టడానికి వెంట పడతాయి. పాయింట్ల కోసమో, బెనిఫిట్ల కోసమో అవసరం అయినవి కానివి మునుపెన్నడూ అనుకోనివి సైతం కొంటూ తెలియని ఖర్చుకి అలవాటు పడతాడు. తమ చుట్టూ చేరుతున్న స్నేహితుల దృష్టిలో మరింత గొప్పగా ఉండటం కోసం అతను మరింత ఎక్కువ ఖర్చు పెడతాడు. లవ్ ఆర్ అరేంజ్డ్ వివాహం అయితే జరుగుతుంది. దంపతులు ఇద్దరు 2 చేతులా సంపాదించడంతో భవిష్యత్తు అందంగా కనబడుతుంది. ఇదే సరైన సమయం అని, విహారయాత్రలకి వెళ్ళాలని, ఇల్లు కారు కొనాలని, పిల్లల్ని కనాలని అనుకుంటారు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం అలవాటు చేసుకున్న వీరికి ఈఎంఐ కట్టడంలో పెద్ద ఇబ్బంది కనిపించదు. వారి కలలను నెరవేర్చుకుంటూ మరింత కష్టపడి పనిచేయడం ప్రారంభిస్తారు. గొప్ప పనిమంతులు అని పేరు సంపాదించుకుంటారు. జీతం పెరుగుదల కోసం ఎదురు చూస్తారు. ప్రత్యేక విషయాలలో శిక్షణ పొందడానికి మళ్ళీ కొత్త చదువులు చదువుతారు. మరింత సంపాదించడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటారు. ఉద్యోగాలు కూడా మారవచ్చు, సంపాదన పెరుగుతుంది, కానీ దానికి అనుగుణంగా పన్నులు కూడా పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. ఎంత జీతం వస్తున్నా నెల తిరిగేసరికి ఏమాత్రం మిగలకుండా అకౌంట్ ఎలా ఖాళీ అయిపోతుందో తెలియదు. మ్యూచువల్ ఫండ్స్ కొంటారు, క్రెడిట్ కార్డులతో సరుకులు కొంటారు. 30 ఏళ్ల క్రితం ఎంతో అందంగా కనిపించిన భవిష్యత్తు ప్రస్తుతంగా మారేసరికి పంజరంలా తోస్తుంది. వాళ్ళు అందరిలానే ఎడతెరగని పోటీలో, అంటే ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయారు. వారిప్పుడు పన్నులు కట్టడానికి, ఈఎంఐలు కట్టడానికి, అప్పులు తీర్చడానికి, వారి యజమానికి లాభాలు తెచ్చిపెట్టడానికి పనిచేయాలి. ఎడతెరగని పోటీలో ఇరుక్కున్న వీరికి గొడ్డు చాకిరీ గురించి తెలిసినంత బాగా డబ్బు వైఖరి గురించి తెలియదు, నేర్చుకోరు. కనుక తమ పిల్లల్ని వారు పెరిగినట్టుగానే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించండి అని పెంచుతారు. తమ పిల్లల్ని ర్యాట్ రేస్కి రెడీ చేస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాలు పాఠశాలల్లో నేర్పరు, తల్లిదండ్రులకి తెలియదు. దాని కారణంగా 100కి 90% మంది పేద మధ్యతరగతి వారిగానే ఉండిపోతారు. అందుకే ఈ పుస్తకాన్ని పిల్లల ప్రథమ గురువులైన తల్లిదండ్రులకి అంకితం ఇస్తాడు రాబర్ట్ టి కియోసాకి. అదృష్టం కొద్దీ రచయితకి 2 తండ్రులున్నారు. ఒకరు పిహెచ్డి చేసిన
పేద మనస్తత్వం గల సొంత తండ్రి అయితే మరొకరు తన స్నేహితుని మైక్ తండ్రి. అతను 8వ తరగతి ఫెయిల్ అయిన రిచ్ మైండ్ సెట్ ఉన్న తండ్రి. ఇద్దరూ కటికులే. చదువంటే గౌరవం ఉన్నవారే, ఎదుటివారిని ఆకట్టుకోగలవారే. ఎన్ని సారూప్యతలు ఉన్నప్పటికీ డబ్బు విషయంలో వారిరువురి అభిప్రాయాలు పూర్తిగా విభిన్నంగా ఉండేవి. వారిద్దరూ ఒకేసారి వారి సంపాదన ప్రారంభించినప్పటికీ ఒకరు జీవితాంతం డబ్బుకి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరొక ఆయన హవాయిలో అతి గొప్ప ధనవంతుడిగా పేరు సంపాదించుకున్నారు. ఒక ఆయన తన కుటుంబానికి, వివిధ సంస్థలకి, దేవాలయాలకి, చర్చికి కొన్ని $1 మిలియన్ ఇచ్చి చనిపోతే రెండో ఆయన తీర్చవలసిన బాకీల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఒక ఆయన డబ్బు పాపిష్టిది, ధనదాహమే అన్ని అరిష్టాలకి మూలం అని అంటే, మరొక ఆయన డబ్బు లేకపోవడమే అరిష్టాలకి మూలం అనేవాడు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి అడుగు వేయండి, ప్రమాదాలని కోరి తెచ్చుకోకండి అని ఒకరు అంటే, ప్రమాదాలని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోండి అని మరొక ఆయన అనేవాడు. పేద తండ్రి ఎప్పుడూ నేనెప్పటికీ ధనవంతుని కాలేను అంటూ ఉండడంతో ఆ మాటే నిజమయ్యింది. మరోపక్క ధనవంతుడైన తండ్రి నష్టపోయినా సరే తాను ధనవంతుణ్ణి అనే చెప్పుకునేవాడు. డబ్బు నష్టపోవడం అనేది తాత్కాలికమని, కేవలం డబ్బు నష్టపోవడం వల్ల అది పేదరికానికి దారి తీయదని గట్టిగా విశ్వసించేవాడు. ఇద్దరికీ చదువు అంటే ఎనలేని గౌరవం, కానీ ఏం నేర్చుకోవాలి అనే విషయంపై భేదాభిప్రాయం ఉండేది. ఒక ఆయన డబ్బు సంపాదించే వకీలుగానో, అకౌంటెంట్గానో ఎదగడానికి అవసరమయ్యే చదువుకు విలువనిస్తే, మరొక ఆయన ధనికుడు అవ్వడానికి పనికొచ్చే చదువు నేర్చుకోమని ప్రోత్సహించేవాడు. నేను డబ్బు కోసం పనిచేయను, డబ్బే నా కోసం పనిచేస్తుంది అని పదే పదే అనేవాడు. ఇలాంటి విభిన్న అభిప్రాయాలతో తన సొంత తండ్రి ముందు చెప్పుకున్న ర్యాట్ రేస్లో ఇరుక్కునే ఉన్నాడు. తన స్నేహితుని తండ్రి మాత్రం ర్యాట్ రేస్ నుంచి తెలివిగా బయటపడ్డాడు. అలా బయటపడటానికి అవసరమైన 6 పాఠాల గురించి ఈ పుస్తకం కూలంకషంగా వివరిస్తుంది. ఈ వీడియో ముగించే ముందు మొదటి అధ్యాయంలో నాకు బాగా నచ్చిన ఒక వాక్యం యాజ్ ఇట్ ఈజ్గా చదివి వినిపించాలి అనుకుంటున్నాను. అదేంటంటే, డబ్బు ఒక రకమైన బలం, కానీ దానికన్నా శక్తివంతమైనది ఆర్థిక శిక్షణ. డబ్బు వస్తుంది పోతుంది, కానీ డబ్బు ఏం చేస్తుంది అనే దాని గురించి నేర్చుకుంటే దాన్ని మనం మన ఆధీనంలో ఉంచుకొని ధనవంతులు కావచ్చు. ఈ పుస్తకంలో ప్రపంచంలో ఏ మార్పు వచ్చినా ఎప్పటికీ మారిన డబ్బు సూత్రాలని, రిచ్ డాడ్ నుంచి తాను నేర్చుకున్న విషయాలని 6 పాఠాల రూపంలో వివిధ అధ్యాయాలలో పొందుపరచడం జరిగింది. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం. మన వైఖరిని మార్చుకోవడానికి, మన స్థితిగతుల్ని మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాతి అధ్యాయాలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.